తమిళగ వెట్రి కజగం అధినేత అగ్రతమిళ నటుడు దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నై పన్నయ్యూరులోని పార్టీ కార్యాలయంలో తన పార్టీ జెండాను గుర్తును ఆవిష్కరించిన సందర్భంగా విజయ్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై 2 ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులు, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేము తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని విజయ్ ప్రతిజ్ఞ చేశారు. తమిళ వెట్రి కజగం అధినేత అగ్రతమిళ నటుడు దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నై పనయూరులోని పార్టీ కార్యాలయంలో తన పార్టీ జెండాను గుర్తును ఆవిష్కరించిన సందర్భంగా విజయ్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, తమిళ నటుడు విజయ్ ఈరోజు తన పార్టీ గుర్తును, జెండాను ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తమిళ స్టార్ హీరో అయినటువంటి తమిళ నటుడు ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసింది. తమిళ వెట్రి కజగం అనే పేరుతో తమిళ కథానాయకుడు పార్టీని స్థాపించాడు. ఈ విజయ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తాడు అనే వార్తలకు తన ఎంట్రీతో ముగింపు ఇచ్చాడు. అయితే విజయ్ పార్టీ పెట్టిన తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లో పోటీ చేయనైతే స్పష్టం చేశాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేసి వచ్చే సంవత్సరం నుంచి విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టినాడు. తాజాగా విజయ్ నేడు తన పార్టీ జెండానైతే ఆవిష్కరించాడు. చెన్నైలో జరిగినటువంటి తన పార్టీ కార్యంలో విజయ్ పాల్గొని పార్టీ జెండాని ప్రకటించి అక్కడే ఆవిష్కరించి దాని గురించి మాట్లాడాడు. విజయ్ తమిళ వెంట్రి కజగం పార్టీ జెండా పైన ఇటు కింద రెడ్ కలర్ తో పాటు ఆ పసుపు కలర్ తో జెండా ఉంది. మధ్యలో 2 ఏనుగులు వీక్షించినట్టు దాని చుట్టూ స్టార్స్ అయితే ఉన్నాయి. మరి దాని సంకేతం అనే ఇంకేందనేది దీనికి చెప్పారు. ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే పార్టీ ప్రకటించి ఇప్పుడు జెండాని కూడా ఆవిష్కరించడంతో త్వరలో తమిళనాడు రాజకీయాలు విజయ్ దూకుడు ప్రదర్శనని అందరూ అభిమానిస్తున్నారు. మరి విజయ్ త్వరలో తమిళనాడులో ఎన్నికల్లో ఏ పార్టీ ద్వారా ఈ పోటీ చేస్తున్నారు తెలియదు. అయితే తమిళనాడులో ఈ సినిమా ఏదైతే సినిమాలు పనిచేస్తారో సినీ నటులకు అంతగా పెద్ద ప్రయారిటీ అని కమల్ హాసనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇటు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కావచ్చు, రాజకీయ పార్టీ పెడతానని రజనీకాంత్ ఇప్పటికీ వెనకాడికి వేస్తారు. సో సినిమా వాళ్ళను పెద్దగా అక్కడ జయలలిత తర్వాత అంతగా సినిమా వాళ్ళు రాణించేది ఎక్కడ లేదు. కాబట్టి ఇదంతా కేవలం సమాచారం మాత్రమే. ఇప్పుడు తమిళ నుండి కొంతమంది విజయ్ ని విమర్శించే వారు కూడా చెప్పినట్టు విషయాలు తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.